కానీ పూర్తిగా ఇది ఇది కొంచెం కొద్దిగా ఉండాలండి. అంటే పులి రాసేది 2 రోజులు ఉండాలి. 2 రోజుల తర్వాత రాసేది. 2 రోజులు ఎండితే సరిపోద్ది. నిన్నే తిరగేసిన అడిగి మంచి. ఈ విత్తనం వచ్చేసి శ్రీ సాయి హైబ్రిడ్ సీడ్స్ వారిది SLR 369 వెరైటీ. ఈ విత్తనాన్ని ముదిగొండ మండలం మన మాదాపురం గ్రామంలోని మల్రెడ్డి ముత్తిరెడ్డి గారు సాయి కృష్ణ సీడ్స్ నుంచి ఈ విత్తనం తేవడం జరిగింది. ఈ విత్తనం తెచ్చి సుమారుగా ఇక్కడ సాగు చేయడం జరిగింది. ఈ విత్తనం చూడండి ఎలా ఉందో. ఇప్పటికీ రోజుకి 50 మంది కూలీల చొప్పున ఇప్పుడు సగం కూడా కాలేదు. సగం అయిందా? సగం కాలే. విత్తనం ఇంకా 10 రోజులు పట్టింది. ఇంకా 10 రోజులు పట్టిద్దే. కాయ కూడా బాగుంది. అసలు మనం అనుకుంది అంచనా 35 అనుకున్నానే, ఎక్కువ వస్తుందండి. 35 దాటుద్ది కదా. ఇప్పుడు ఇది నాకైతే 80 వస్తుంది అనుకుంటుంది ఫస్ట్ కోత. రావచ్చండి 80. నాకైతే మీరు 70 అన్న రావాలి, 60 70 అన్నారు కానీ పండు పడుతుంది. 80 వస్తుంది. నేను ఇప్పుడు ఈ కళ్ళ చూసినంటే ఇప్పుడు ఇదే 30-40కి వచ్చింది. ఈ కాలం ఇది 35 క్వింటాలు 40 వస్తుంది ఇది ఖచ్చితంగా. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ 10 మునులు ఉన్నాయిగా. 10 మునులు సగానికి ఉన్నాయి. అసలు నిన్ను మునులు మళ్ళీ సగం తోట ఉంది. 80 వచ్చింది. 80 క్వింటాలు పక్కా దిగుద్ది. కాయ కూడా డ్యామేజ్ లేదు. ఇప్పుడు కూలీలు ఏరైనా ఇట్లాంటి ఇట్లాంటి కూలీలు వదిలిపెట్టిన పచ్చికాయలు తప్ప ఈ పచ్చికాయ తాలుగైద్ది. ఇక ఈ పసరకాయలు కూలీలు కూర్చున్న కాయలు జారి వచ్చిన కాయలు లేకుండా తాలుగా లేదు. అసలు కాయ మచ్చలేదు అసలు. కాయ మచ్చ